ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవం. స్వతంత్ర భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి దాదాపు 79 సంవత్సరాలు. ఈ రోజున భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నటువంటి శుభ సందర్భంలో మరి ఈ రోజున స్థానిక మాయాబజార్లో బేరింగ్ అసోసియేషన్ మరియు ఇతర వ్యాపార సంఘాలందరూ కూడా కలిసి నిర్వహించుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సోదరుడు, తర్వాత మా బజార్కి చెందినటువంటి వ్యాపారవేత్త, అదేవిధంగా మా అమ్మాయి, ఈ బజార్కి చెందినటువంటి వీళ్ళ తాత దగ్గర నుండి ఉన్నటువంటి పెద్దల దగ్గర నుండి ఉన్నటువంటి వీళ్ళ తండ్రి గారు షౌకత్ గారు, మేమందరం కూడా ఈ రోజున ఘనంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. కులమతాలకు అతీతంగా భారత జాతీయ ఉద్యమంలో నిరూపించినటువంటి ఒక గొప్ప సమరమే జాతీయ ఉద్యమం. ఆ జాతీయ ఉద్యమమే స్వాతంత్ర ఉద్యమం. ఈ స్వాతంత్ర ఉద్యమంలో మరి అఖండ భారత్గా ఉన్నటువంటి భారతదేశం 1947 ఆగస్టు 14న విడిపోవటం, ఇది ఇరువైపులో కూడా దేశ విభజన జరిగి పాకిస్తాన్ భారతదేశం అనేది ఏర్పడటం, ఇది ఇరు వర్గాలకి భారతీయులందరికీ కూడా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అయినప్పటికీ కూడా ఆ రోజున జరిగినటువంటి పరిణామాలకు మరి అప్పుడు ఉన్నటువంటి అన్ని వర్గాల రాజకీయ నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ అది దురదృష్టకరమైనటువంటి నిర్ణయం అయినప్పుడు కూడా మరి ఈ రోజున 14 ఆగస్టున పాకిస్తాన్లో జరుపుకోవటం, 15 ఆగస్టులో మనం జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ సందర్భంలో 15 ఆగస్టున ప్రతి ఒక్క భారతీయుడుగా గర్వంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి ఇక్కడ స్థానిక వ్యాపారస్తులందరికీ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం.